హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. జీకే స్టడీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బీట్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ పిఎస్ రామన్, ఆప్షన్ బి అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ, ఆప్షన్ సి అమర్త్య సేన్, ఆప్షన్ డి నమితా గోఖలే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ రాశారు. సెకండ్ క్వశ్చన్, స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏ రాష్ట్రం యాంటీ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంజాబ్. స్మగ్లింగ్ను అరికట్టడానికి పంజాబ్ రాష్ట్రం యాంటీ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. థర్డ్ క్వశ్చన్, ప్రాజెక్ట్ కైఫర్ కోసం మొదటి 27 ఉపగ్రహాలను ప్రయోగించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ బ్లూ ఆరిజిన్, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమెజాన్. ప్రాజెక్ట్ కైఫర్ కోసం మొదటి 27 ఉపగ్రహాలను ప్రయోగించిన సంస్థ అమెజాన్. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసిన భారతీయ నగరం ఏది? ఆప్షన్ ఏ గజియాబాద్, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గజియాబాద్. భారతదేశంలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసిన భారతీయ నగరం గజియాబాద్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. సిక్స్త్ క్వశ్చన్, పట్టణ పేదలను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించడానికి ఒరిస్సా ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సహయోగ్, ఆప్షన్ బి సంపార్క్, ఆప్షన్ సి సంభవ్, ఆప్షన్ డి సహజోగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సహజోగ్. పట్టణ పేదలను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించడానికి ఒరిస్సా ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరు సహజోగ్. సెవెంత్ క్వశ్చన్, ఇటీవలి నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రియాశీల సైనిక దళం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి యుఏఈ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చైనా. ఇటీవలి నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రియాశీల సైనిక దళం చైనా దేశంలో ఉంది. ఎయిత్ క్వశ్చన్, మే 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు మరియు సైనా నెహ్వాల్, ఆప్షన్ బి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025లో అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. నైన్త్ క్వశ్చన్, బాగ్లిహర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ ఏ సట్లెజ్ నది, ఆప్షన్ బి రావి నది, ఆప్షన్ సి చినాబ్ నది, ఆప్షన్ డి బియాస్ నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చినాబ్ నది. బాగ్లిహర్ ఆనకట్ట చినాబ్ నదిపై నిర్మించబడింది. 10th క్వశ్చన్, అమర్నాథ్ యాత్రను
కాపాడడానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ శివ, ఆప్షన్ బి ఆపరేషన్ సూర్య, ఆప్షన్ సి ఆపరేషన్ భారత్, ఆప్షన్ డి ఆపరేషన్ విజయ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆపరేషన్ శివ. అమర్నాథ్ యాత్రను కాపాడడానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ శివ. 11th క్వశ్చన్. మిస్ వరల్డ్ 2025 పోటీ దాదాపు 3 వారాల పాటు ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైదరాబాద్. మిస్ వరల్డ్ 2025 పోటీ దాదాపు 3 వారాల పాటు హైదరాబాద్లో జరుగుతుంది. 12th క్వశ్చన్. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి సింధు, ఆప్షన్ సి చినాబ్, ఆప్షన్ డి రావి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చినాబ్. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ ఆనకట్ట చినాబ్ నదిపై ఉంది. 13th క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైదరాబాద్. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం హైదరాబాద్లో ప్రారంభించబడింది. 14th క్వశ్చన్. త్రిపురలోని ఏ గ్రామం రాష్ట్రంలోనే తొలి హరిత గ్రామంగా మారింది? ఆప్షన్ ఏ రంగాచర్ర, ఆప్షన్ బి అమర్పూర్, ఆప్షన్ సి అమ్రాలి, ఆప్షన్ డి సిల్గటి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రంగచర్ర గ్రామం. త్రిపురలోని రంగచర్ర గ్రామం రాష్ట్రంలోనే తొలి హరిత గ్రామంగా మారింది. 15th క్వశ్చన్. పులిట్జర్ బహుమతి ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ ఏ క్రీడలు, ఆప్షన్ బి వ్యవసాయం, ఆప్షన్ సి వినోదం, ఆప్షన్ డి జర్నలిజం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జర్నలిజం. పులిట్జర్ బహుమతి జర్నలిజానికి సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.